టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతున్నా మనిషి ఒంటరితనం కూడా అంతే వేగంగా పెరుగుతోందనడానికి చైనాలో వెలుగులోకి వచ్చిన ఒక వింత యాప్ నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవలి ఆ దేశంలో ఆర్యూడెట్ అనే అప్లికేషన్ విపరీతమైన ప్రజాదరణ పొందింది. పేరు వినడానికి కాస్త భయంకరంగా ఉన్నప్పటికీ దీని వెనుక ఉన్న సామాజిక నేపథ్యం చైనా యువతలోని తీవ్రమైన అభద్రతా భావాన్ని, ఒంటరితనాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న వినియోగదారులు ప్రతిరోజు అందులోని ఒక గ్రీన్ బటన్ను నొక్కాల్సి ఉంటుంది. ఆ బటన్ నొక్కడం అంటే తాము ఇంకా బతికే ఉన్నామని ఆ యాప్కు నిర్ధారించడం అన్నమాట. ఒకవేళ ఏ వినియోగదారుడైనా వరుసగా 2 రోజుల పాటు ఆ బటన్ నొక్కకపోతే సదరు యాప్ ఆటోమేటిక్గా వారు ముందుగా సెట్ చేసుకున్న ఈమెయిల్ అడ్రస్లకు హెచ్చరిక సందేశాలను పంపిస్తుంది. ఒంటరిగా నివసించేవారు ఒకవేళ ఇంట్లోనే అనారోగ్యంతో మరణించినా లేదా ప్రమాదానికి గురైనా కనీసం వారి ఆత్మీయులకు ఆ సమాచారం తెలియాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించారు. చైనాలో తీవ్రమైన పని ఒత్తిడి, పోటీ మరియు ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడ యువత సామాజిక సంబంధాలకు దూరమై గదులకే పరిమితమవుతున్నారు. తాము మరణిస్తే తమ శవం కుళ్ళిపోయే వరకు కూడా పక్కనే ఉన్న వారికి తెలియదేమో అన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ దారుణమైన పరిస్థితిని సామాజిక శాస్త్రవేత్తలు లోన్లీ డెత్ అని పిలుస్తున్నారు. కేవలం 12,000 రూపాయల అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ యాప్ లక్షలాది మంది యువత దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ అప్లికేషన్ సమాజంలో నిరాశను, ప్రతికూల ఆలోచనలను పెంచుతోందని, ముఖ్యంగా ఇది ఆత్మహత్య ప్రేరేపిత ధోరణికి దగ్గరగా ఉందని విమర్శలు రావడంతో చైనా ప్రభుత్వం దీనిని యాప్ స్టోర్ల నుండి తొలగించింది. అయినప్పటికీ ఈ యాప్ సృష్టించిన చర్చ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. నిజానికి ఒక వ్యక్తి బతికున్నాడో లేదో తెలుసుకోవడానికి సాంకేతికతను వాడటం అనే అంశం మన దేశంలో కూడా ఒక ముఖ్యమైన నిబంధనగా అమలులో ఉంది. కాకపోతే చైనాలో ఇది భయంతో కూడుకున్నదైతే మన దేశంలో ఇది ప్రభుత్వ పారదర్శకతకు సంబంధించిన అంశం. భారతదేశంలో లక్షలాది మంది పెన్షనర్లు తాము క్షేమంగా ఉన్నామని నిరూపించుకోవడానికి ప్రతి ఏటా నిర్ణీత సమయంలో ప్రభుత్వానికి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకప్పుడు దీనికోసం వృద్ధులు శారీరక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు స్వయంగా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం జీవన్ ప్రమాణ్ వంటి డిజిటల్ సేవల ద్వారా పెన్షనర్లు తమ వేలిముద్రలు లేదా ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించి ఇంట్లో నుండే తాము బతికున్నట్లు ప్రభుత్వానికి సమాచారం ఇస్తున్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ డిజిటల్ సమాచారం అందకపోతే ఆ వ్యక్తి మరణించి ఉండవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం పెన్షన్ నిలిపివేస్తుంది. చైనాలో యువత తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి ఒక ప్రైవేట్ యాప్ను ఆశ్రయిస్తుంటే మన దేశంలో వృద్ధులు తమ జీవనాధారమైన పెన్షన్ కోసం ప్రభుత్వానికి తమ ఉనికిని చాటుకోవాల్సి వస్తోంది.